నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈరోజు కాస్త పొలిటికల్ అంశాలు పక్కన పెట్టి వేరే ఒక సీరియస్ సబ్జెక్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం, దాంతోపాటుగా కొన్ని ఘాటైనటువంటి విమర్శలు కూడా చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. సరే, ఏంటి ఆ సబ్జెక్ట్ అనేది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది. శుభకార్యం అంటే పెళ్ళే జరుగుతుంది అనుకున్నాం. ఎవడో ఒకడు వచ్చి పెళ్ళి కూతురు డాష్ డాష్ డాష్, ఇంకా డాష్లో ఏం పెట్టాలో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందరికీ ఆ మాట గురించి, ఆ సామెత గురించి తెలుసు కాబట్టి కెమెరా ముందు నేను ఆ పదాన్ని వాడలేను. పెళ్ళి కూతురు డాష్ 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 ఎక్కడా అని చెప్పేసి అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు మీరు? తన్ని తగలేరు, అక్కడే పళ్ళు రాలగొట్టరు, అక్కడే చెప్పించు కొట్టరు. ఎందుకంటే శుభమా అంటూ పెళ్లి జరుగుతుంటే ఈ రకంగా మాట్లాడేంట్రా, ఈ రకంగా అవమానపరచడం ఏంట్రా, ఈ రకంగా దుర్మార్గంగా మాట్లాడటం ఏంట్రా అని చెప్పేసి చీరి చెంత గట్టరు. సేమ్ ఇప్పుడు తమిళనాడు ప్రజలు, బెంగాల్ ప్రజలు అలాగే చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, పాపం టీవీకే విజయ్ చర్చీ చెడి 5 పార్టీలతో పొత్తు పెట్టుకొని మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ కానీ ఒక 2-3 సీట్లు ఎక్కువే సంపాదించుకొని ఇక గవర్నర్ అపాయింట్మెంట్ దొరికితే చాలు, వెళ్ళి ఇది కాగితం ఇచ్చేసి శుభ్రంగా రేపు ఎల్లుండ ప్రమాణ స్వీకారం చేద్దామని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతుంటే, కోటి ఆశలతో పార్టీ పెట్టి ప్రజల మనసును గెలుచుకుని సీఎం స్థాయికి వస్తే నీ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోద్ది, దానికి కారణం ఈ మహిళ, ఆవిడని పెట్టుకోవటం వల్లే ఇది అని చెప్పేసి ఎవడన్నా కూశాడు అనుకోండి, ఏం చేయాలంటారు? చెప్పించుకోటరు తమిళ ప్రజలు. బహుశా ఆ వ్యక్తి తమిళనాడులో ఉంటే అలాగే చెప్పించు కొట్టి తన్ని తరిమేసేవారు. బహుశా హైదరాబాద్లో ఉండిపోయి బతికిపోయాడేమో అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. చాలామందికి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది నేను చెప్పినటువంటి ఇంట్రో ద్వారానే ఆ వ్యక్తి ఎవరో, ఏం మాట్లాడాడు, ఏం కూశాడని చెప్పేసి. ఇంకెవరో ద గ్రేట్ వేణుస్వామి అన్నమాట. నేను అసలు ఇంక ఈ జన్మలో నేను ఎవరికి ఇలాంటి జాతకాలు చెప్పను, ఈ రకంగా ప్రిడిక్షన్స్ ఇవ్వను, ఈ రకంగా మాట్లాడని చెప్పేసి ఆ మధ్యకాలంలో తగిలినటువంటి ఒక షాక్ వల్ల మొత్తం మూసుకొని కూర్చున్నటువంటి వేణుస్వామి మళ్ళీ విజృంభించాడు. భూమిలో పడ్డటువంటి ఆ విషపు ఎత్తు మళ్ళీ మొలకలెత్తి వృక్షంగా మారబోతోంది. తాజాగా తమిళనాడు, బెంగాల్ ఎన్నికల మీద, అక్కడ ఏర్పడబోతున్నటువంటి ప్రభుత్వాల మీద వేణుస్వామి ప్రిడిక్షన్స్ ఇస్తూ ఒక వీడియో చేశాడు. అది చూసిన తర్వాత ఒళ్ళు మండని, మనకు బెంగాల్తో సంబంధం లేకపోవచ్చు, మనకు తమిళనాడుతో సంబంధం లేకపోవచ్చు కానివ్వండి, మనకు కూడా ఖచ్చితంగా ఒళ్ళు మండేలాగా అందుట్లో చేసినటువంటి కామెంట్స్ అయితే ఉన్నాయి. కాబట్టే నేను ఈరోజు ఈ వీడియో చేసే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళనాడు విషయానికి వద్దాం. తమిళనాడులో అంట 6 నెలల్లో ప్రభుత్వం కూలిపోయి ఎన్నికలు వస్తాయంట. ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా అర్థం ఉందా? దానికి కారణం ఏంటంట, విజయ్ జాతకం బాగాలేదు, దానికి కారణం పక్కన ఉన్నటువంటి త్రిష అంట. త్రిషే లేకపోతే విజయ్ పరిస్థితి మరోలా ఉండేది, ఆవిడ ఉండటం వల్లే ఈ రకంగా ఉంది, ఈ రకంగా మ్యాజిక్ ఫిగర్ సాధించలేకపోయాడు. త్రిషతో సంబంధం లేకపోతే ఇంకో రకంగా ఉండేది, కాబట్టి ప్రభుత్వం కూలిపోద్ది, 6 నెలల్లో ఎన్నికలు వస్తాయని చెప్పేసి ఒక దిక్కుమాలిన జాతకం చెప్పాడు. నేను చెప్పాను కదా, శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టుగా శుభమా అంటూ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోబోతుంటే ఈ రకమైనటువంటి మాటలు దుర్మార్గకరంగా మాట్లాడుతుంటే ఏం చేయాలి చెప్పండి? ఏమనాలి చెప్పండి? జ్యోతిష్య శాస్త్రం చదివిన వాళ్ళు, జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేది. ఒక్కసారి ఆలోచించిన మహిళా లోకం కూడా ఆలోచించాలి. త్రిషకి విజయ్కి ఉన్నటువంటి సంబంధం ఎప్పటివరకు ఊహాగానాలు తప్ప, సోషల్ మీడియాలో వ్యవహారాలు, కథనాలు తప్ప, అఫీషియల్గా విజయ్ కానీ త్రిష కానీ ఎస్ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అను, లేదంటే మేమిద్దరం కలిసి ఉన్నామను, లేదంటే మేమిద్దరం సహజీవనం చేస్తున్నామను, పోనీ మా మధ్య ఒక దిక్కుమాలిన సంబంధం ఉందని ఏ రోజన్నా ఎవరన్నా మాట్లాడారా? చెప్పారా? ఆ కుటుంబ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు ధృవీకరించారా? ఎట్లా మాట్లాడతారు? అక్రమ సంబంధాలు ఏ రకంగా మరీ అంత ఇదిగా ఏ రకంగా అంటగడతారు? సరే, సోషల్ మీడియాలో జరుగుతున్న 100 ప్రచారాలు జరగవచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక మహిళను పట్టుకొని ఆ రకంగా ఎలా? అప్పుడు కూడా నాగ చైతన్య కొత్తగా పెళ్లి చేసుకుంటే, అంటే సమంతతో విడిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, శోభితా ధూళిపాడని పెళ్లి చేసుకుంటే, పెళ్లి రోజే, బహుశా పెళ్లి రోజో లేదంటే ఎంగేజ్మెంట్ రోజో
వీళ్ళు తొందరలో విడాకులు తీసుకుంటారు, వీళ్ళ బంధం నిలవదని చెప్పేసి అభాసు పాలయ్యాడు. దాని మీద సీరియస్గా పోలీస్ కంప్లైంట్ వరకు వెళ్ళింది, కేసులు కూడా నడుస్తున్నట్టున్నాయి. ఆఖరికి మహిళా జర్నలిస్టులు, మహిళా హక్కుల వాళ్ళు కూడా దాని మీద కన్నెరా చేసినటువంటి పరిస్థితి. అప్పుడు తోక ముడిచి మళ్ళీ ఇప్పుడు విజృంభించాడు. అరే, ఆ మనిషి అసలు ఇంతవరకు అధికార పీఠమే ఎక్కలేదు, పరిపాలనే ప్రారంభించలేదు, 6 నెలల్లో కూలిపోద్దని చెప్పేసి డిసైడ్ చేస్తావా? ఇది ఎక్కడ న్యాయం? పైగా తమిళనాడు కొంత ఏథిస్టులు ఎక్కువ. సో అలాంటి మూఢనమ్మకాలు, ఇలాంటి జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మనటువంటి జనాభా కాస్త ఎక్కువగా ఉండే, నాస్తికవాదం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. దాని మీద నువ్వు ఏకంగా ఇలాంటి ప్రిడిక్షన్స్, ఏమన్నా అర్థం ఉందా? ఏమన్నా పద్ధతి ఉందా? పోనీ విజయ్ ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన మొదలు పెడితే అతని పరిపాలన చూసో, అతని విధానాలు చూసో చెప్తే ఒక అర్థం పర్థం అందం చందం. అసలు కనీసం ప్రమాణ స్వీకారమే చేయలే. త్రిషతో అంటగడతావు, త్రిష ఉండటం వల్లే అంటావు, త్రిష పక్కనుందని చెప్పేసి త్రిష ఎన్నికల్లో ప్రచారం చేసిందా? ఎన్నికల్లో పాలు పంచుకుందా? లేదంటే త్రిషతో నేను కలిసి ఉన్నాను, నా జాతకం ఆ జాతకం కలిపి చూడని అని చెప్పేసి విజయం అని చెప్పాడా, త్రిష అని చెప్పిందా? ఏం అర్థం పర్థం లేని మాటలు. ఒక మహిళ భుజం మీద తుపాకీ పెట్టి ఎలా కాలుస్తావు? ఇదే త్రిష కూడా తెలుగులో నటించింది కదా. ఈ మాటలు, ఈ ప్రిడిక్షన్స్, ఈ దిక్కుమాలిన జాతకాలు ఇవన్నీ చూస్తే ఆ మహిళ హృదయం గాయపడదా? ఇదొక దిక్కుమాలిన వ్యవహారం అయితే పశ్చిమ బెంగాల్ వెళ్తాడు. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వం చాలా బలమైనటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడింది. వాళ్ళు దాదాపు 202 సీట్లు పైచులకు గెలుచుకున్నారు మిత్రపక్షాలతో కలిపి. మొత్తానికి చాలా స్ట్రాంగ్గా ఉంది. విశ్వ ప్రయత్నం చేసినా సరే అసలు తృణమూల్ కాంగ్రెస్ ఎక్కడో అట్టడుగున్నటువంటి పరిస్థితి. అలాంటిది మమతా బెనర్జీ జాతకం ఏదో అష్టమశని ఏదో నడుస్తోంది కాబట్టి ఆవిడ జాతకం బాగాలేదని చెప్పేసి అన్నాడు. సరే, ఓకే, ఓడిపోయింది కాబట్టి ఇలాంటి నిందలు బాగున్నా బాగాలేకపోయినా ఓడిపోయింది కాబట్టి వేస్తారు, కాసేపు పక్కన పెడదాం. అక్కడ కూడా ప్రభుత్వం కూలిపోతుంది, అక్కడ కూడా రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పేసి ప్రిడిక్షన్. ఇదేం దిక్కుమాలిన ప్రిడిక్షను? విజయ్కి త్రిష ఉండటం వల్ల 6 నెలల్లో కూలిపోద్ది అంటాడు. మరి అక్కడే ఉంది శుభేందు అధికారి 202 సీట్లతో చాలా స్ట్రాంగ్, అసలు కనీవిని ఎరిగిన మెజార్టీతో గెలిచి ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం. పైగా అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సహకారం ఫుల్గా ఉన్నటువంటి ప్రభుత్వం, డబుల్ ఇంజన్ సర్కార్. రాష్ట్రంలో బీజేపీ, కేంద్రంలో కూడా బీజేపీయే. ఇంకే రకంగా పడిపోద్ది? ఏ రకంగా అక్కడ ప్రభుత్వం మారుద్ది? ఏ రకంగా రాష్ట్రపతి పాలన వస్తుంది? ఏమన్నా బుర్రా బుద్ధి కొద్దిగానే ఉందా? బుర్రా బుద్ధి కొద్దిగానే ఉందా? బొటాబొటీ మెజారిటీతో గెలిచిన వాళ్ళ మీద సరే ఇలాంటి అవాకులు చవాకులు ఎన్ని ప్రయోగాలను చేయొచ్చు. అసలు మ్యాజిక్ ఫిగర్ను దాటి కూడా ఒక 100 సీట్లు ఎక్కువ గెలిచినటువంటి వ్యక్తుల దగ్గర, దాదాపు ఒక 50-100 సీట్లు గెలిచినటువంటి వ్యక్తులు, దాదాపు 2/3 మెజారిటీ సాధించినటువంటి ప్రభుత్వం పట్టుకొని, అది కూడా బీజేపీ, సెంట్రల్లో ఉన్న బీజేపీ, ఇక్కడ బీజేపీ, రెండు చోట్ల ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని పట్టుకొని రాష్ట్రపతి పాలన వస్తుందని చెప్పేసి అసలు ఏ లెక్కన వస్తుంది? ఏమన్నా అసలు ఉందా? అది కూడా అక్కడ కూడా ప్రమాణ స్వీకారం చేసినట్టు మొదటి రోజు ఈ దిక్కుమాలిన ప్రిడిక్షన్లు. అంటే శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నట్టుగా ఓ పక్క శుభేందు అధికారి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంకో పక్క ఇలాంటి అవాకులు చవాకులు. ఏం చేయాలి ఇట్లాంటి వాళ్ళని? నిజంగా జ్యోతిష్య శాస్త్రం నమ్మేటటువంటి వాళ్ళు, జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలాంటివి చూసిన తర్వాత నమ్మకం కోల్పోతున్నారు. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ జాతకం అనేటటువంటి అంశాన్ని, జ్యోతిష్యం అనేటటువంటి అంశాన్ని అడగాలంటేనే భయపడిపోతున్నారు. ఈ మహానుభావుడి గురించి కూడా గత చరిత్ర చాలా ఘనంగా ఉంది. ఒక మహిళ ఎవరెళ్ళినా సరే పెళ్ళైతే మాత్రం నీకు విడాకులు తథ్యం అని చెప్పడం అనేది ఆనవాయితీగా పెట్టుకుని ఉన్నాడు అని చెప్పేసి కూడా గతంలో అనేక మంది కూడా ఆరోపించినటువంటి పరిస్థితి. అంతేందుకు మాతో పాటు పనిచేసినటువంటి ఒక జర్నలిస్ట్ కూడా నీకు కలిసి ఉండవు, మొగుడితో కలిసి ఉండవు, నీకు విడాకులు ఇచ్చేస్తాడు మీ ఆయన అని చెప్పేసి చెప్పాడట. శుభ్రంగా వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను చూస్తున్నాను, దాదాపు ఈ సంఘటన జరిగి కూడా 1-2 సంవత్సరాలు అవుతుంది. శుభ్రంగా ఎలాంటి కలతలు లేకుండా హాయిగా చక్కగా కాపురం చేసుకుంటున్నారు. ఏం పోయే కాలం అంటే జ్యోతిష్యం అంటే అన్నీ ఇలాంటి చెడులు, అపశకునాలు, దుర్మార్గాలేనా? అసలు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ జాతకం బాగాలేదు కాబట్టి అక్కడ రాష్ట్రపతి పాలన. రాష్ట్రానికి జాతకం ఏంటి అసలు? మనుషుల కంటే జాతకం ఉంటుంది అనుకోవచ్చు. రాష్ట్రానికి, వస్తువులకు, వాహనాలకు, వీటికి కూడా జాతకాలు ఉంటాయా? ఉంటాయేమో నాకైతే తెలియదు.
ఏమైనా ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు, జ్యోతిష్యం మీద పండితులు ఎవరన్నా ఉంటే చెప్పాలి. ఇలా శుభకార్యం జరుగుతున్న సందర్భంలో ఈ రకంగా అపశకున మాటలతోటి దుర్మార్గమైనటువంటి ఇలాంటి అంటే ఇలా చెప్తే మళ్ళీ మనం వార్తలో నిల్చుంటాం. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేసుకుంటున్నాం, ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఎందుకు విమర్శిస్తున్నాం అంటే ఇది నెగిటివ్ పబ్లిసిటీ. ఇలా పబ్లిసిటీ పిచ్చతోటి నోటికొచ్చినట్టుగా వాగే ఈ వేణుస్వామి లాంటి వ్యక్తుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే పౌర సమాజం మీద ఉంది. మీరు గుడ్డిగా ఫాలో అయిపోతూ, మీరు గుడ్డిగా లైకులు కొట్టుకుంటూ, మీరు గుడ్డిగా ఇది చేస్తూ, మీరు సమర్థిస్తూ ఉన్నంతకాలం వీళ్ళు ఈ రకంగా అవాకులు చవాకులు పేలుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని ఇగ్నోర్ చేస్తే, వాళ్ళ పట్ల జాగరూకతో వ్యవహరిస్తేనే రేపటి రోజున ప్రశాంతంగా ఉండగలం, ప్రశాంతంగా బతకగలం. లేదంటే మన బ్రతుకుల్లోకి దూరు కూడా మన బ్రతుకులను కూడా క్షణక్షణం నరకప్రాయం చేస్తారు. నీకు అదంటారు, నీకు ఇదంటారు, నువ్వు చేస్తావంటారు, నువ్వు బతుకుతావంటారు, నీ పెళ్ళం లేచిపోద్దంటారు, నువ్వు విడాకులు ఇస్తావంటారు, అదంటారు, ఇదంటారు, ఇలా 100 చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వాలు కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఇలా దుర్మార్గంగా మాట్లాడుతూ, జాతకాల పేరుతో, జ్యోతిష్యం పేరుతో దుర్మార్గంగా వ్యవహరించేటటువంటి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ఉంది వాళ్ళ మీద. అంతే కదా, పెళ్లి రోజే నీకు చావు అన్నట్టుగా, పెళ్లి రోజే నీ పెళ్లి పెటాకులు అవుద్ది అన్నట్టుగా మాట్లాడితే ఎంతవరకు న్యాయం అండి? ఓ పక్క ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఇంకో పక్క 6 నెలల్లో రాష్ట్రపతి పాలన వస్తుంది, లేదంటే 6 నెలల్లో పడిపోద్దని చెప్పేసి దుర్మార్గంగా మాట్లాడుతుంటే ఎక్కడన్నా చూడబుద్ధి అయిద్దా, వినబుద్ధి అవుద్దా? ప్రజలు గుర్తించాలి, గమనించాలి. ప్రభుత్వాలు, పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి వాళ్ళని కంట్రోల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అనేది అయితే నాకు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.